పట్టణంలోని ఇందిరమ్మ నగర్లో ఉన్న బీరప్ప దేవాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఎప్పటి నుంచో సాంప్రదాయబద్ధంగా కొనసాగుతున్న ఈ వేడుకల్లో నాయకులు పాల్గొని అత్యంత సంతోషంగా ఈ వేడుకల్లో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి, గజ్జల నాగేష్, జంగిలి రాజు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అన్నదానం జరిగింది. భక్తులకు దేవుడి ఆశీర్వాదాన్ని పొందారు. ఆయుర ఆరోగ్యాలతో బస్తీవాసులు చల్లగా ఉండాలని ఈ సందర్భంగా మాట్లాడుతూ కేశవరెడ్డి వివరించారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందజేశారు. అందరూ బాగుండాలని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. షడ్రుచుల్లో ఉగాది పచ్చడి ఉన్నట్లే మానవుని జీవితాల్లో కష్టసుఖాలు ఉంటాయని వాటిని అధిగమిస్తూ సూచించారు. గజ్జల నగేష్ మాట్లాడుతూ ప్రజలు ఆనందంతో సంతోషంతో నూతనంగా ప్రారంభమైన ఈ క్రోధినామ ఉగాది తెలుగు పండుగ కావటం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. జంగిలి రాజు నివాసం మేళతాళాలు, డోళ్లు ఊరేగింపుగా ఉగాది పచ్చడిని తీసుకొచ్చి దేవాలయంలో పంపిణీ చేశారు. ఈ రోజు ఉగాది పండుగ సందర్భంగా మా కంటోన్మెంట్ ప్రజలకు, రసూల్పుర వార్డు ప్రజలకు, ముఖ్యంగా మా రాష్ట్రంలో ఉన్న కుర్మా సంఘం నాయకులకు, పెద్దలకు, మా కులదైవమైన వీరయ్య స్వామి వారికి అందరికీ కులానికి శనార్థి చెబుతూ యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుర్మ సంఖ్య ఈ రసూల్పుర వార్డులో అధిక సంఖ్యలో ఉన్నది. ప్రతి సంవత్సరం ఐకమత్యంతో మేము ప్రతిసారి ఉగాది పచ్చడి చేస్తూ ఉగాది రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరం మేము అంగరంగ వైభవంగా ఈ కంటోన్మెంట్ వార్డులో రసూల్పుర ఇంద్రమ్మ నగర్ లో బ్రహ్మాండంగా చేస్తాం. బీరప్ప స్వామికి మా చొరవతోటే ప్రతి జిల్లాకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఉన్న 31 జిల్లాల ప్రజలు కుర్మ సంఘం ఉన్నది కాబట్టి మేము ఐక్యంగా ఉంటున్నాము. అందరికీ కులదైవమైన మా బీరప్ప స్వామి అనుగ్రహం అందరూ పొందాలని మేము వార్డు తరపున బీరప్ప గుడి కమిటీ తరపున అందరికీ కోరుకుంటున్నాం. నుంచి మా డోలు వాయిద్యాలతోని ఎప్పుడు ప్రతిసారి పచ్చడ ఆనవాయితోని ఎప్పుడు చేస్తున్నాము. ఇదే ఈ సంవత్సరం కూడా ఘనంగా చేస్తూ డోలు వాయిద్యాలతోని, బీర్ల వాళ్ళతోని, మా పెద్ద మనుషులు, మా కుల సంఘం, మా కులదైవం బీరప్ప, కామరాతి, పోచమ్మ ఇలా అందరి సమక్షంలో మేము ఘనంగా ఎప్పుడు నిర్వహిస్తాం. ఈ మా కులదైవం చేయంగా మేము పెద్ద పండుగలైనా ఇట్లాంటి పచ్చడ ఇవన్నీ మా ఆనవాయితోని మా కుర్మలం ప్రతిసారి చేస్తాం. ఈ ఉగాది ఇయాలనే మొదటి రోజు తెలుగువారి నూతన సంవత్సరం. ఈ మళ్ళీ వచ్చే ఉగాది వరకు తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశంలో కూడా ప్రతి ఒక్కరు సుఖము, సంతోషము, ఆరోగ్యము, ఐశ్వర్యము, పిల్లా పాపలతో అందరూ బాగుండాలి అని చెప్పి ఈ యొక్క బీరప్ప గుడిలో ఈనాడు ఈ యొక్క ప్రోగ్రాం జరపడానికి విచ్చేసిన మా గజ్జల నాగేష్ అన్న గారు, మరి ఇక్కడ ఉన్న సభ్యులు మరి జంగిలి రాజు గారు, జహాంగీర్ గారు, నాగరాజు గారు, మరి పేరు యాదన్న గారు, ఇప్పుడు పేరు ప్రతి ఒక్కరు మన్నించాలి. మల్లేష్ అన్న గారు, యాదన్న గారు, రామన్న గారు, ఎల్లన్న, అశోక్ అన్న గారు, నరసింహులు, రమేష్, ప్రతి ఒక్కరు పేరున అందరికి కూడా ఉగాది శుభాకాంక్షలు. మరి వీళ్ళందరూ కూడా మరి అందరూ బాగుండాలి. ఇప్పుడు ఎండలు మండుతున్నాయి కాబట్టి ఈ ఎండలకు మండే ఎండలను కాపాడుకోవడానికి మన పెద్దలు నిర్ణయించిన పచ్చడి కార్యక్రమం కానీ, బెల్లం కానీ ఇవన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఇవాళ చేపట్టి ఇక్కడ విచ్చేసిన భక్తులకు, సోదరులకు అందరికి కూడా ఇవన్నీ పంచడం కారణానికి ఏంటంటే రాబోయే ఎండను తట్టుకొని తిరగడానికి ఇవన్నీ ఒక 6 మూలికలు బెల్లము, అల్లము,
మామిడికాయ, చింతపండు, కారము, మళ్ళా ఈ యాప పువ్వు క్షమించాలి, యాప పువ్వు, ఈ 6 మూలికలు ఇందులో కలిపి వీళ్ళందరికి ఇవ్వడం జరుగుతుంది. మరి వీటికి వివరిస్తే ఎన్నో రకాలుగా ఉన్నది. చేదుకు గాని, పులుపుకు గాని, కారానికి గాని, అన్నిటికి కూడా ఇవన్నీ చూసినట్టయితే ఆరోగ్యానికి మహాభాగ్యంగా పనిచేసేటి ఇవన్నీ కూడా. ఇవన్నీ ఖచ్చితంగా ఇవన్నీ పనిచేస్తూ ఇవన్నీ పాటిస్తూ అందరికీ మరొకసారి ఏంటంటే ఏది తీసుకున్నా ఏం చేసుకున్నా కానీ ఎండకు, వానకు, గాలికి ఎదురుగా ఈదడం అనేది కొద్దిగా ఇబ్బంది. దయచేసి అవసరం ఉంటే గానీ బయటికి వెళ్ళకని చెప్పి మీ ద్వారా అందరినీ కోరుతున్నాను. శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా గత పూర్వీకుల నుండి వస్తున్న ఆచారాలను మరి ఎంతో బ్రహ్మాండంగా ఘనంగా ఆచరిస్తున్న మా అన్ననగర్లో ఉన్న కుర్మ సంఘం ఆధ్వర్యం లోపట ఈనాటి పచ్చటి కార్యక్రమానికి మరి మాకు ఆహ్వానము పలికేసి మాకు ముఖ్య అతిథులుగా మమ్మల్ని పిలిచిన ఈ కుర్మ సంఘానికి ముఖ్య అతిథులుగా నేను, మా పెద్దన్న, మా సోదరులైన మరి మాజీ కంటోన్మెంట్ బోర్డు బీపీ గారైన సదా కేశవరెడ్డి గారు, మరి అలాగే నేను, మరి నాతో ఈ యొక్క కుర్మ సంఘాల యొక్క అధ్యక్షులు, సెక్రటరీలు, కార్యవర్గ సభ్యులతో మరి వారి కుటుంబ సభ్యులతో దాదాపు వేలాది మందిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా కుర్మ సంఘంలో ఉన్న యొక్క ఏదైతే ఆచారం ఉందో ఆ పెద్దల నుండి మరి పుచ్చుకొని ఈ ఆచారాన్ని ఈ రోజు మా జంగిరాజు గారి ఇంట్లో నుండి, స్వగృహం నుండి ఈ యొక్క పచ్చడి కార్యక్రమాన్ని మరి జాంగీర్ గారు, మా జంగిరాజు గారు ఇద్దరు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అమ్మవారి గుడి దగ్గరికి, వీరప్ప గుడి దగ్గరికి తీసుకురావడం జరిగింది. మరి ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు మనం అందరం కూడా తమ పనుల పట్ల నిమగ్నం అయిపోయి మరి రోజువారీ కార్యక్రమంలో నిమగ్నమైనప్పుడు స్పెషల్ గా ఈ ఉగాది రోజు మొత్తం యావత్తు సంఘ సభ్యులను, స్థానికులను అందరినీ కూడా కలిపి ఒక ప్రాంతానికి, ఒక దగ్గరికి, అమ్మవారి దగ్గరికి తీసుకురావటం, అందరి యొక్క కోప తాపాలు మరి అన్నింటిని మర్చిపోయేసి మరి ముఖ్యంగా తెలుసు ఉగాది పండుగ పచ్చడి అంటేనే తెలుసు. మన అన్న మంచిగా ఎంతో స్పష్టంగా చెప్పడం జరిగింది. 6 మూలికలతో కూడుకున్న ఈ యొక్క ఎంతో ఇప్పుడే కేశవరెడ్డి అన్న గారు చెప్పారు. మరి ఇలాంటి యొక్క మంచి చెడు అన్నిటి కూడా దూరం వెళ్ళటానికి మరి ఏదైతే చేదు ఉందో పొయ్యి మళ్ళీ తీపి చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరికీ కూడా ఉగాది పచ్చడి పంచేసి మరి అందరి యొక్క సుఖభాగ్యాలు కోరుకుంటూ మరి యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరి ఒకసారి ఉగాది పండుగ సందర్భంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారి దగ్గర కోరుకుంటున్నాం. కులదైవానికి శనార్థి మన రసూల్పుర ఇంద్రమ్మ నగర్ లో గొల్ల కుర్మ సంఘం ఆధ్వర్యంలో గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉగాది పండుగ పర్వదినంగా ఎంతో ఘనంగా జరుపుకుంటాము. పెద్ద కుర్మ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో నుంచి ఈ పచ్చడి బాండవాలు తీసుకొని వస్తాము. రంగరంగ వైభవంగా డోలు వాయిద్యాలతోటి, సప్పులతోటి ఊరంతా తిరిగి స్వామివారికి ముందుగాల ఇక్కడ పచ్చడి వంచిన తర్వాత ప్రతి ఒక్కరు ఇంటింటికి వచ్చి ఈ పచ్చడ తీర్థం లెక్క తీసుకోవడం జరుగుతుంది. అదే ప్రకారంగా ఈ రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు. మీకు, మీ కుటుంబ సభ్యులకు, బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరియు ఓటర్ మహాశయులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి తెలుగువారి నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు.